ఈ రోజు ఇక్కడ కొండాపూర్ చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి ఇక్కడ కవిసభ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి తెలంగాణ కవులంతా తమ చరిత్రను భద్రపరచుకునేటటువంటి ఒక అవసరాన్ని గుర్తించి ఈ కొండాపూర్కు రావడం జరిగింది. కొండాపూర్ కేవలం తెలంగాణ చరిత్రగా చూసినంత కాలం ఈ పాలకుల వివక్ష కొనసాగుతూ ఉంటుంది. ఇది కేవలం తెలంగాణ చరిత్ర మాత్రమే కాదు, ఇది తెలుగువారి చరిత్ర. మొదటి తెలుగు రాజులు శాతవాహనులు ఇక్కడ కొండాపూర్ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు కనుక ఇది తెలుగు చరిత్రగా, తెలుగు వాళ్ల చరిత్రగా భావించినట్లయితే ఇక్కడ వివక్ష తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇది తెలంగాణ చరిత్రగా మాత్రమే చూసేటటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ నుంచి అనేక పురావస్తు విశేషాలని కూడా ఈ కొండాపూర్ మ్యూజియం నుంచి వేరే ప్రాంతాలకు తరలించినట్లుగా గుర్తు. మేము గతంలో ఒక 4 సంవత్సరాల కింద వచ్చి చూసినప్పుడు ఉన్నటువంటి అనేక పురావస్తు విశేషాలు ఏవి కూడా ఇవాళ చాలా లేవు. ఇవన్నీ ఎట్లా తగ్గిపోతున్నాయి, ఎందుకు తగ్గిపోతున్నాయి అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇక ముందు ఈ పురావస్తు మ్యూజియాన్ని తప్పకుండా భద్రపరచవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది పర్యాటక కేంద్రంగా చూడాలి. తర్వాత రెండవ అంశం ఏంటిది అని అంటే ఈ కొండాపూర్లోనే కవిసభ ఎందుకు ఏర్పాటు చేశామంటే కొండాపూర్ యొక్క ప్రాధాన్యతను మరొకసారి గుర్తు చేయడానికి మాత్రమే ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల కొండాపూర్కు ఉండేటటువంటి చారిత్రక ప్రాధాన్యత మరొకసారి తెలంగాణ దృష్టితో, తెలుగు దృష్టితో చూసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి తవ్వకాల్ని కూడా కొనసాగించి తిరిగి ఆ తవ్వకాల్ని కొనసాగించడం ద్వారా తెలంగాణ చరిత్రను, తెలుగు చరిత్రను, తిరిగి ఆగిపోయినటువంటి చరిత్ర అంతా కూడా లేదా నిలిపివేసినటువంటి పరిశోధనలన్నీ కూడా కొనసాగిస్తే తెలంగాణ చరిత్ర, తెలుగు చరిత్ర చాలా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకని అనేక జిల్లాల నుంచి కవులందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. కవులు కూడా తమ కవితల ద్వారా ఇక్కడికి వచ్చేసి ఈ కొండాపూర్కు ఉండేటటువంటి ప్రాధాన్యత, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచేటటువంటి ప్రాధాన్యతను గుర్తించినటువంటి కవులంతా కూడా ఇక్కడ కవిత్వం చదివారు. దీని ద్వారా తెలంగాణ చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించడం అనేటువంటిది మా కార్యక్రమం. ఇట్లాగే మెదక్ జిల్లాలోనే కాదు, తెలంగాణ స్థాయిలో ఎక్కడెక్కడ చారిత్రకమైనటువంటి కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలన్నీ కూడా సందర్శించి తెలంగాణ ఒక తారాస్థాయికి, ఒక పతాక స్థాయిని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. దానికి సహకరించినటువంటి అందరికీ కృతజ్ఞత.